తెనాలిలో ముగ్గురు యువకుల మీద పోలీసులు దాష్టికానికి తెగబడి నడి రోడ్డు మీద వారిని చిత్రహింసలకి గురి చేశారు. వారిని ఆ విధంగా కొట్టడం అనేది మానవ హక్కుల ఉల్లంఘన అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక వర్గం కొన్ని మీడియా ఛానల్స్ కానివ్వండి, కొన్ని పార్టీలు కానివ్వండి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున దీనికి ఎక్కువ ప్రాచుర్యం కల్పించారు. అయితే రియాలిటీ ఏంటి? తెనాలిలో జరిగిన అంశం ఏంటి? గంజాయి అమ్మడం కానీ, గంజాయి సేవించడం కానీ నేరం అని చెప్పేసి ఒక పక్క ప్రభుత్వాలే దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. అలాంటి కార్యకలాపాల్లో భాగమైన వ్యక్తుల మీద ఆ రకమైన చర్యలు తీసుకోవడం తప్ప అనేది ఇంకొక వర్గం వాదన. అసలు రియాలిటీ ఏంటి? దీని మీద మనతో మాట్లాడేందుకు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల్యాద్రి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాల్యాద్రి గారు, మీరు వెళ్ళారు, అక్కడ ఏం జరిగింది ఏంటి, బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అంటే గంజాయి అమ్మడం, తాగడం రెండు నేరమే. అలాంటి వ్యక్తుల్ని ఎందుకు సమర్థిస్తున్నారు? అలాంటి వ్యక్తుల్ని ఆ విధంగా కొట్టడం అనేది తప్పు అంటారా అని మీరేం చెప్పుకొస్తారు? ముందుగా జనచైతన్యం మీడియా వారికి నమస్కారాలు, ప్రజలందరికీ నా ఉద్యమ నమస్కారాలు. ముందు మీరు అన్నట్టు గంజాయి బ్యాచ్ కాదు, వాళ్ళు గంజాయి తాగినట్టు వాళ్ళు కాదు. ముందు ఆ రకంగా ప్రజల్ని పక్కదారి పెట్టిస్తున్న విషయం జరిగిందేంటి? ఏదైతే అక్కడ ఉన్నటువంటి వన్ టౌన్లో పనిచేసేటువంటి కానిస్టేబుల్ చిరంజీవి ఉన్నాడో, ఆయన డ్యూటీ పని మీద మొత్తం మీద ఆయన పెట్టినటువంటి కేసుని ముందు పూర్వపరాలని మనం పరిశీలించాలి. ఆయన ఏం పెట్టాడంటే, నేను విధి నిర్వహణలో ఉండి నేను స్టేషన్కి వెళ్తున్న సమయంలో ఐతనగర్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ ఎగురం దగ్గర ఒక నలుగురు ఆగతాయిలు తాగుతూ ఉన్నారు. వాళ్ళని నివారించిన క్రమంలో నా మీద కత్తి తీసుకొని బెదిరించి చేతులతో కాళ్ళతో కొట్టారని చెప్పి ఆయన పెట్టినటువంటి అభియోగం. దానికి కారణం కూడా ఆయనే రాశాడు. గతంలో నేను ఇదే స్టేషన్లో పనిచేసినప్పుడు గంజాయి సంబంధించిన వాళ్ళని కౌన్సిలింగ్ పేరుతో తీసుకెళ్తున్న వాళ్ళని వీళ్ళలో తీసుకెళ్ళాను కాబట్టి అది మనసులో పెట్టుకొని నన్ను చంపడానికి ప్రయత్నించి చెప్పి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. నేను అయితే ఆ చిరంజీవి స్టేట్మెంట్ని కూడా నేను పరిశీలన చేయమని చెప్పి అడుగుతున్నా, విచారణ చేయమని అడుగుతున్నా. సార్, రెండో విషయం, మేము బాధిత కుటుంబాన్ని కలిసాం. ఏం జరిగింది అసలు? మేము ఏమంటామంటే, అసలు ఈడీ ఎప్పుడు వచ్చింది? జరిగింది ఎప్పుడు? జరిగింది పోయిన నెల 24వ తారీఖు జరిగింది. పోయిన నెల 24వ తారీఖు జరిగినటువంటి పబ్లిక్లో జరిగినటువంటి యొక్క సంఘటన మరి నిన్నగాక మొన్న ఎందుకు వచ్చింది వీడియో బయటికి? కాబట్టి దీని మీద పరిశీలన చేయాలి. రెండోది, మేము బాధిత కుటుంబాలని కలిసినప్పుడు అది దీనికి సంబంధించి వాళ్ళు గంజాయి తాగారా, గంజాయి బ్లేడ్ బ్యాచా, ఆ విషయమే కాదు. పోలీసులే ఈరోజు కోర్టు ఏం చెప్తున్నాయి, పోలీసులు చేసుకోకూడదు అని చెప్పి చెప్తున్నాయి, కోర్టులు చెబుతా ఉన్నాయి. ఏదైనా శిక్షించాలంటే కోర్టులు ఉన్నాయని చెప్పి చెప్తున్నాయి. ఒకవేళ వీళ్ళు తప్పు చేశారనుకో ఏం చేయాలి? కోర్టులో పెట్టండి. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? 24వ తారీఖు జరిగింది. 24వ తారీఖు రాత్రి చిరంజీవి పోలీసులకి ఫిర్యాదు చేశాడు. 25వ తారీఖు ఉదయాన్నే పెట్టింది నలుగురి మీద, కానీ అరెస్ట్ చేసింది ముగ్గురిని. ఆ ముగ్గురులో ఎవరు? ఒక కుర్రోడేమో ఐతనగర్లో ఉన్నటువంటి కుర్రోడు దోమ రాకేష్. అతను ఏంటి, హైదరాబాదులో స్విగ్గీ జొమాటోలో పనిచేసేటటువంటి వ్యక్తి, గిగ్ వర్కరు. హైదరాబాద్లో చేసుకుంటూ వచ్చానండి. అతని కేసులు ఉన్నాయి, వాళ్ళ అమ్మ నాన్న చెప్పారు కేసులు ఉన్నాయి. కానీ ఆ కేసులు స్టేషన్లో అంటే కోర్టు కొట్టేశారు. రెండో వ్యక్తి ఎవరు? బాదుల్లా. అతను ఎవరు? మంగళగిరిలో మెకానిక్. ఆయన ఎందుకు పోయాడు? అక్కడ పెళ్లికి సంబంధించిన విషయంలో పోయాడు. మూడో వ్యక్తి ఎవరు? యువ న్యాయవాది. ఆయన ఒక లాయరు. ఏదైతే జాన్ విక్టర్ అనే అతను ఒక న్యాయవాది. ఆ రకం అంటే ఈ ముగ్గురు మీద దాంతో పాటుగా ఇంకొక అతను A1 సంబంధించిన ఒక కిల్లర్ అని చెప్పి అతని పేరు ఏదో కిల్లర్ అంటారంట. ఈ నలుగురు మీద కేసు నమోదు చేశారు. కానీ వీళ్ళ ముగ్గురిని 25వ తారీఖు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్లో విపరీతంగా కొట్టారు. సరే, అది కనపడిన సత్యం. కానీ ఐతానగర్లో ఉన్నటువంటి మెయిన్ రోడ్లో నడి సెంటర్లో జనమందర సమక్షంలో వాళ్ళకి థర్డ్ డిగ్రీ ప్రయోగించటం ఎంతవరకు కరెక్టు? మేము కుల వివక్ష పోరాట సంఘంగా చెబుతుంది, ఇది మానవ హక్కుల ఉల్లంఘన. ఒక పక్క కోర్టులు సైతం పెద్దలు సైతం కొట్టకూడదు చెప్పినప్పుడు, రెండోది గత పోలీసే చెబుతుంది ఫ్రెండ్లీ పోలీస్ అని పేరు పెట్టింది. గత అనేక విధాలు ఫ్రెండ్లీ పోలీస్ అంటే పోలీస్ టీడీపీ వైసీపీ మొత్తం మీద ఫ్రెండ్లీ పోలీస్ ఉంది. అంటే ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఈ రకంగా కొట్టడమా?
భయభ్రాంత గురి చేయటమా? ఎవరిచ్చారంటే ఇది? కాబట్టి మేము కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా వాళ్ళు తప్పు చేసి ఉంటే తప్పు తగ్గట్టుగా కోర్టులో పెట్టాల్సిన అవసరం, కోర్టులో పెట్టకుండా ఈ రకంగా పబ్లిక్ ప్లేస్లో అందుట్లో ఐతానగర్ అంటే ఒక ఉద్యమాలకు సంబంధించినటువంటి అనేక మంది చదువుకొని ఉద్యమాల్లో కేంద్ర బిందువు. అలాంటి ఉద్యమాల కేంద్ర బిందువు ఉన్నటువంటి ప్రాంతంలో ఒక దళిత అందుట్లో ఈరోజు సాక్షాత్తు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మార్చులుగా ఉన్నటువంటి నాదెళ్ల మనోహర్ నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గంలో దళితులకి అంటే పుట్టింది ఎవరిని? దళితుల్ని, ఒక మైనార్టీ సంబంధించిన వాళ్ళని. నేను అంటాను ఈ పోలీసు వారిని తప్పు చేసినటువంటి రౌడ్ షీటర్లు చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు ఇంట్లో రౌడ్ షీటర్లు కాదు, ఇప్పుడు పెట్టారు రౌడ్ షీటర్లు. కాబట్టి తప్పు చేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఈ రకంగా ట్రీట్ చేస్తారా? అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, సంపన్నులు ఉన్నారు, లేకపోతే ఒక ఎమ్మెల్యే కొడుకులో, లేకపోతే ఎంపీ కొడుకులో, లేకపోతే మంత్రుల కొడుకులో తప్పులు చేస్తారు. వాళ్ళని ఈ రకంగా చేస్తారా? అంటే ఉద్దేశపూర్వకంగా దళితులు కాబట్టి, మైనార్టీలు కాబట్టి వీళ్ళు ఎవరు ఏమి చేయలేరు అనే ఒక దుర్మార్గమైన పద్ధతి పెట్టి ఈరోజు ఆ రకంగా చేశారు. కాబట్టి ఒకవేళ వాళ్ళు గంజాయి తాగుతున్నారు, అమ్ముతున్నారు, చేసుకుని పట్టుకో. రెండోది నేనేమంటాను, ఈ చిరంజీవి అనే వ్యక్తికి సంబంధించి విచారణ జరగాలి. నేను ప్రత్యక్షంగా చిరంజీవి సంపించిన కేసు సంబంధించి ఫిర్యాదు ఉంది. కాబట్టి ఈ ఫిర్యాదు చదివిన తర్వాత ఎంత ఈయన పనిచేస్తుంది 1వ టౌన్లో, కేసు పెట్టింది 2వ టౌన్లో, కానీ కొట్టింది 3 టౌన్ సిఐ, 2 టౌన్ సిఐ. ఇద్దరు సిఐలు, చాలా డౌట్స్ ఉన్నాయి ఇందులో. ఇద్దరు సిఐలు దుర్మార్గంగా ఆ రకం కొట్టి, అందుట్లో ఒక కుర్రోడు రాకేష్ అనే కుర్రోడికి గతంలో యాక్సిడెంట్ అయ్యి కాళ్ళలో రాడ్లోనే అని చెప్పినా కానీ రాడ్లోనే అని చెప్పి బూటు కాలు తొక్కిపెట్టి ఆ రకంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటే ఎంత దుర్మార్గం. రెండోది థర్డ్ డిగ్రీ కాదు, కాలుతో తంతం, బూతులు తట్టడం ఒక పబ్లిక్ ప్లేస్లో ఒక యువకుల్ని, అందుట్లో న్యాయవాదికి సంబంధించిన ఒక రకంగా న్యాయవాది వృత్తి, ఆ వృత్తి కన్నా గౌరవం ఇవ్వాలి కదా. కాబట్టి అలాంటి వ్యక్తులను కూడా ఆ రకంగా బూటుకాలతో తన్ని థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అనేది ఇది సభ్య సమాజం చూస్తూ ఊరుకోదు. వీళ్ళు చేసిన నేరం ఏంటి? వీళ్ళు ఆ రకమైన ట్రీట్మెంట్కి గురి కాపాడడానికి గల ప్రధాన కారణం అంటే చిరంజీవి కేసు పెట్టాడు, వీళ్ళు కొట్టారని కాకుండా పోలీసులు అంత ఇనిషియేటివ్ ఎందుకు తీసుకున్నారు? ఎందుకు ఆ రకమైన ప్రయోగం చేశారు వాళ్ళ మీద? వాస్తవం ఏంటి? మీరు గమనించినంత వరకు పూర్వాపరాల ప్రకారం నిజాలు ఏంటో చెప్పండి. ఇప్పుడు చిరంజీవి పెట్టినటువంటి ఫిర్యాదు నా దగ్గర ఉంది, చూడండి. ఆ ఫిర్యాదులో చిరంజీవి నేను కానిస్టేబుల్కి పనిచేస్తూ ఉన్నాను, నేను 1 టౌన్లో చేస్తూ ఉన్నాను, గతంలో వీళ్ళకి గంజాయి సంబంధించిన కౌన్సిలింగ్ ఇచ్చిన సందర్భంలో అది మనసులో పెట్టుకొని నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు అన్నాడు. నేను ఏమంటానంటే చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు కత్తితో పొడుస్తారుగా. రెండోది ఆ స్థలం ఎక్కడిది? ఇది మారుమూల స్థలం కాదు, అంబేద్కర్ విగ్రహం దగ్గర అంటే అనేక మంది ప్రజలు ఉండే సెంటర్ అది. అలాంటి సెంటర్లో ఒక నలుగురు పట్టుకున్నప్పుడు అరవడా నలుగురు. రెండోది ఏమన్నాడు, నేను వాళ్ళ దగ్గర ఏదో రకంగా తప్పించుకొని వచ్చాను అని చెప్పి అన్నాడు. నలుగురు పట్టుకున్న తర్వాత ఎట్లా తప్పించుకోపోతారు? నలుగురు వ్యక్తులని ఒకరు పట్టుకుంటే తప్పించుకోపోగా ఒక వ్యక్తిని నలుగురు, అందుట్లో రౌడీ షీటర్లు, గంజాయి బ్యాచ్, గంజాయి తాగేటువంటి వాళ్ళు అంటే ఏ రకంగా పట్టుకుని ఆ రకంగా కనీసం కత్తి కట్టు ఉండాలిగా, కనీసం చేతులు కొట్టినప్పుడు దెబ్బలు ఉండాలిగా, కనీసం కాలుతో తన్నప్పుడు దెబ్బలు ఉండాలిగా. మరి హాస్పిటల్కి పోయి ఏదన్నా ట్రీట్మెంట్ పొందాడా? కాబట్టి చిరంజీవి కేసు సంబంధించిన విషయంలో విచారణ జరగాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. రెండోది ఈ రకంగా పబ్లిక్ ప్రాంతంలో భయభ్రాంతులు గురి చేసే విధంగా, మానవ హక్కులను ఉల్లంఘించే విధంగా ఈ రకంగా దళితులను కాబట్టి, మైనార్టీలను కాబట్టి కొట్టారు తప్ప ఇది ఉద్దేశపూర్వక జరిగింది. కాబట్టి ఏదైతే ఈ దుర్మార్గానికి పాల్పడినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో, సిఐలు, పక్కన పోలీసులు, వాళ్ళందరి మీద చట్టపరమైన చర్య తీసుకోవాలి, విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర అని చెప్పేసి పెద్ద ఎత్తున కలెక్టర్లు, కమిషనర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా యోగాలో భాగస్వామ్యమయ్యి వాళ్ళ ఫోటోలకి కానివ్వండి, కెమెరాలకు కానివ్వండి పోజులు ఇస్తున్నారు కదా. నిజంగా రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ ప్రభావితం ఏ మేరకు ఉంది? నిజంగా కంట్రోల్ చేసిందా కూటమి వచ్చిన ఈ సంవత్సర కాలంలో? ఇంకా గంజాయి ప్రభావం ఇంకా చెదురుమెదురుగా కనిపిస్తున్న పరిస్థితి ఉందా అంటే మీరేం చెప్తారు? ఇప్పుడు గంజాయి తాగమని మేము చెప్పట్లేదు, గంజాయి అరికట్టాలి. ఈరోజు ప్రభుత్వం గంజాయి అరికట్టాలి కదా, ఎందుకు అరికట్టట్లేదు? నేను వెనకెళ్తున్నాను. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గంజాయి స్మగ్లర్, ఎమ్మెల్సీ,
సుబ్రహ్మణ్యం ఏంటి ఒక అతను వైసీపీ నాయకుడు తన డ్రైవర్గా ఉన్నటువంటి అనంతరామ్ అంటే ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యాన్ని చంపి దుర్మార్గం చంపి డోర్ డెలివరీ చేశారు. ఆయన గంజాయి వ్యాపారి కదా, గంజాయి స్మగ్లర్ కదా. ఎందుకు ఈ గంజాయి నివారణ చేయకూడదు? ఈరోజు గంజాయి తయారు చేసే ప్రాంతాలు పోలీసులకు తెలియదా, లేకపోతే ఈ ప్రభుత్వం తెలియదా? ముందు గంజాయిని అరికట్టాల్సింది ఎక్కడైతే ఆ రకంగా చేయాలి. కాబట్టి ఈరోజు గంజాయి అనేది తయారవుతుంది, తయారయ్యేది రవాణా జరుగుతుంది. రవాణా దగ్గర పుట్టుకోకుండా ఏం లేకుండా ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే యువకుల్ని ఈ పెరుగుతున్నటువంటి సమాజంలో అసమానతల్ని సమస్యల్ని పక్కదారి పట్టించడం కోసం ఈరోజు నేను అంటాను ఈ యువకులను తాపిస్తాను అంటున్నాను. నేను తాపియటమే కాదు, ఈరోజు యోగాంధ్ర అంటున్నారు కదా, యోగాంధ్ర అనేది మంచిదే. కానీ ఈరోజు మద్యం విపరీతంగా పారుతుంది కదా, ఏరులో పారుతుంది కదా, మంచినీళ్ళు దొరకట్లేదు. కానీ ఇప్పుడు విజయవాడ నగరంలో మురికి నీళ్ళు వస్తున్నాయి, మంచినీళ్ళు దొరకట్లేదు కానీ మద్యం దొరుకుతుంది. మరి ఎందుకు నివారణ ఎందుకు అరికట్టట్లేదు? ఈరోజు గంజాయిని ఎందుకు అరికట్టట్లేదు? గంజాయి తాగేటంటే వాళ్ళు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? కాబట్టి ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా మాటలు కాదు ఆచరణలో ఉండాలంటే ఈ గంజాయిని అరికట్టాలి, మద్యాన్ని అరికట్టాలి. ఉదాహరణకి నేను ఈరోజు కోర్టుకి వెళ్ళొచ్చా. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రపంచం మొత్తం మీద కరోనా విపరీతంగా వచ్చింది, అది ఒక మహమ్మారి వచ్చింది. అలాంటి మహమ్మారిలో ప్రజలందరినీ భౌతిక దూరం పాటించమని చెప్పి ఇళ్ల నుంచి బయటికి రాని పరిస్థితుల్లో అలాంటి కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మందు షాపులు వదిలేరు. మేము ఈ మందు షాపు వదలటం కరెక్ట్ కాదు ఇది అని చెప్పినందుకు ఈ బీఆర్టీఎస్లో మేము నిరసన పెట్టామని చెప్పి మా మీద 2 కేసులు పెట్టారు ఆ రోజున. ఇప్పుడు మేము కోర్టు తిరుగుతూ ఉన్నాం ఆ కేసులో. అంటే ఒక పక్క మద్యాన్ని చేస్తుంది నడుపుతుంది ప్రభుత్వమే, ఈరోజు గంజాయిని కూడా నడుపుతుంది. ఆ రకంగా యువకుల మీద యువకులని పక్కదారి పెట్టి ఈరోజు నేను అంటాను నరేంద్ర మోడీ గారు 2018 గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చెప్పాడు? భారతదేశం అంతా నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది, ఉద్యోగాలు ఇవ్వట్లేదు, నన్ను దేశ ప్రధానం చేస్తే ఉద్యోగాలు వస్తే చెప్పాడు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. ఈరోజు వచ్చి నరేంద్ర మోడీ వచ్చి 11 సంవత్సరాలు అవుతుంది. ఆ లెక్కన 22 కోట్ల ఉద్యోగాలు రావాలి. మరి ఉద్యోగాలు ఇచ్చారా? ఉద్యోగాలు ఇచ్చి ఈ యొక్క నిరుద్యోగం ఉండేదా? ఈరోజు యువత ఈరోజు చదువుకునే వాళ్ళు ఎంతోమంది చదువుకునే వాళ్ళు సిగ్గుజమాట. అసలు ఈరోజు చదువుకునే వాళ్ళు డిగ్రీయే కాదు, పీజీయే కాదు, ఇంజనీరింగ్ కాదు, అలాంటి వాళ్ళు సైతం ఈరోజు నిరుద్యోగం ఉంది. కాబట్టి ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత మోడీకి లేదా? ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు. ఈరోజు కూటమి ఎందుకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నాడు? నేను ప్రశ్నిస్తా అన్నాడు. ఎందుకు ప్రశ్నించకూడదు? ఈరోజు దుర్మార్గం జరుగుతూ ఉంటే ఎందుకు ప్రశ్నించకూడదు? ఆయన ఒక పక్క సనాతన ధర్మం గురించి మాట్లాడాడు. సనాతన ధర్మం గురించి మాట్లాడిన వ్యక్తినే ఆయన పిఠాపురం నియోజకవర్గం అంటే మల్లాలో దళితులను సాంఘిక బహిష్కరణ చేశారు. ఈరోజు రాష్ట్ర సాంఘిక శాఖ మార్చులుగా ఉన్నటువంటి డోల బాల వీరంజన స్వామి నియోజకవర్గంగా ఉన్నటువంటి జాతీయ రహదారులు బెట్టరగుంటలో బుద్ధుడి తొలగించడం కాకుండా అంబేద్కర్ యొక్క ర్యాలీని అడ్డుకున్నారు. ఈరోజు రాష్ట్ర హోంశాఖ మార్చులుగా ఒక దళిత మహిళకి చాలా సంతోషపడ్డాం. కానీ ఆమె నియోజకవర్గం నక్కపల్లి అనేటి మండలంలో, ఆమె పాయికిరాపట్ట నియోజకవర్గంలో నక్కపల్లి అనేటి మండలంలో డెంకడ్ అనేటి గ్రామంలో దళితులు టెంట నడుపుకున్న క్రమంలో చెల్లపోయిన పోయిపోయిందని చెప్పి అక్కడ విపరీతం కొట్టారు, దళితులు కొట్టారు. దళితుల కోసం పోయిన రోజులకు పెద్దలను కొట్టారు. మరి ఈ రోజు రాష్ట్రంలో దుర్మార్గంగా దళితులపై దాడులు జరుగుతూ ఉంటే, అన్యాయాలు జరుగుతూ ఉంటే ఎందుకు ఈ పెద్ద మనుషులు మాట్లాడట్లేదు? ఎందుకు ఆలోచించట్లేదు? తమ నియోజకవర్గాలు ఈ రకంగా జరుగుతున్నాయి ఎందుకు? మన ఇటీవల కాలంలో ఎంత బాధాకరం. తిరుపతి సాక్షాత్తు ప్రపంచం మొత్తంలో ఈరోజు ఒక మంచి గుడికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక కేంద్రం. అలాంటి కేంద్రంలో మోహన్ బాబు సంబంధించిన విద్యా సంస్థల్లో జేమ్స్ అనే కుర్రోడు, ఇంజనీరింగ్ సంస్థ కుర్రోడిని ఏ రకంగా కొట్టారు? ఏ రకంగా హోటల్లో నిర్బంధించడం కాదు, తన యొక్క మూత్రాన్ని తాపించారు. ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితులు పద్ధతులు అవుతా ఉంటే ఈ ప్రభుత్వం సమస్యల్ని పక్కదారి పట్టించడం కోసం ఉద్యోగాలు ఇవ్వలేదా? వీటికి పాలకులకి సంబంధం ఉండదంటారా? అంటే ఖచ్చితంగా ఉంది. ఇంటెన్షనల్ గా జరిగే వాటికి మనం ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి ఆపాదించడం అనేది అంతవరకు కరెక్ట్? నేను ముఖ్యమంత్రి పొలిటికల్ గా విమర్శలకి అవి బాగానే పనికొస్తాయి, అంటే పొలిటికల్ మైలేజ్ పొందడానికి ప్రతిపక్షాలకు అవి బాగానే ఉపయోగపడతాయి. కానీ ఏదో ఇంటెన్షనల్ గా జరిగే వాటికి మనం ప్రభుత్వ పెద్దలకి దీన్ని ముట్ట చెప్పడం అనేది అంతవరకు కరెక్ట్? చాలా మంచి ప్రశ్న వేశారు. నేను ముఖ్యమంత్రిగా ఆపాదించట్లా. రాష్ట్రంలో జస్టిస్ ప్రణయ్ కమిషన్ సిఫార్సుల ప్రకారం SC/ST విజిలెన్సీ మానిటరీ కమిటీ సమావేశాలు జరగాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి అధ్యక్షత ప్రతి 6 నెలలకు ఒకసారి జరగాలి.
ఎక్కడ జరిగినాయి? గత చంద్రబాబు నాయుడు 2014లో ఆంధ్రప్రదేశ్ వచ్చింది. ఈ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. అంటే 11 సంవత్సరాలు. 11 సంవత్సరాలు అంటే యాక్చువల్గా 6 నెలల కంటే 11 రోజులు 22 సమావేశాలు జరగాలి. మరి ఇప్పుడు సమావేశాలు జరిగినాయి. చంద్రబాబు నాయుడు టైంలో 2 జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి టైం 5 ఏళ్ళు ఒక్క జరగల. ఇప్పటికి వచ్చి ఈ సంవత్సరాలకు ఒక్క జరగల. మరి ఏ రకంగా నివారణ, ఏ రకంగా? మంత్రి అధ్యక్షతన, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అధ్యక్షతన ప్రతి 3 నెలలకు ఒకసారి జరగాలి. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రతి 3 నెలలకు ఒకసారి జరగాలి. ఎందుకు ఈ సమావేశాలంటే ఇలాంటి కేసుల్ని పరిశీలన చేసి విచారణ చేసి ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళకి తగిన శిక్ష పడిందా లేదో పరిశీలించాలి. ఎవరైతే బాధితులు ఉన్నారో, ఈరోజు రాష్ట్రంలో ఆడవాళ్ళ మీద ఎప్పుడైతే దాడులు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళ ఈరోజు ప్రభుత్వం చెప్పే లెక్క ప్రకారం ప్రతి 6 నిమిషాలకు ఒకసారి ఒక మహిళ మీద అత్యాచారం జరుగుతూ ఉంది. ప్రతి నిమిషానికి దాడి జరుగుతూ ఉంది. వీటి నివారణ చేస్తున్నది ఎవరు? గవర్నమెంట్, ప్రభుత్వం. సమావేశం జరపట్లేదు, చర్చ జరపట్లేదు, ముద్దాలు శిక్షలు పట్టలేదు, బాధితులకు భరోసా ఇవ్వట్లేదు. ఇంకేంటి? కాబట్టి ఈరోజు ప్రభుత్వాన్ని ఆపాదించడం మాకేం ఉద్దేశం కాదు. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమావేశం జరిపి ఈ రకం చర్చ జరిగి ఉంటే, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వేసి ఉంటే ఇది జరగదు కదా. మద్యమైనా గంజాయి అయినా వీటన్నింటినీ అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. ఈ యువకుల్లో చైతన్యం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. ప్రజా సమస్యలు పరిష్కరించేట్లో ప్రభుత్వం బాధ్యత అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అందుకోసంగా మా కృషి కూడా ప్రజలను చైతన్యం చేయడం కోసంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అయితే వీటి కోసం మేము వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం కోసంగా మేము కేవీపీఎస్ చేసేటువంటి పోరాటంలో అన్ని దళిత సంఘాలని, ప్రజా సంఘాలని కలిసి చోళం కూడా కలుపుకొని ఉద్యమం చేస్తాం. అలాంటి ఉద్యమానికి కూడా మీడియా మిత్రులు కూడా సహాయపడాలని చెప్పి కోరుతున్నాం.